డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రి సార్ యొక్క దివ్య చైతన్యంతో కనెక్ట్ అవుతూ ది మైండ్ ఈ బుక్ గురించి మనం చక్కగా తెలుసుకుంటున్నాము. తథాస్తు. మీ యొక్క లక్ష్యం, మీ యొక్క శ్రేయస్సు, సమాజం యొక్క శ్రేయస్సు, మరి మానవ విలువలు ఉంటున్నాయా? మన లక్ష్యంలో మానవ విలువలు ఎంత ఉన్నాయి అని కూడా మనం ఎంచుకోవాలి. మనం ఎంచుకునే లక్ష్యం, సంకల్పంలో మరి కోరికలు, వాంఛలు, ఆకాంక్షలలో మానవ విలువలు, మానవ శ్రేయస్సు మరి సమాజం యొక్క శ్రేయస్సును ఆకాంక్షించినట్లయితే జీవితంలో ఆనందకరమైన అనుభవాలని పొందుతాం అన్నమాట. ధనం ఎలా అయినా సంపాదించగలం. సరి అయిన ఆలోచన విధానం, సరి అయిన విలువలు, సరి అయిన పద్ధతుల ద్వారా అయితే జీవితంలో ఆనందంగా ఉంటాం. అవినీతి, మోసం, దగా, దొంగతనం వాటి ద్వారా సంపాదించే ధనంతో తాత్కాలికమైన సుఖం ఉండవచ్చు, కానీ జీవితంలో ఆనందం అనేది ఎటువంటి పరిస్థితుల్లోనూ ఉండదు. అపసవ్య మార్గాలలో వచ్చే ధనం, డబ్బులో జీవితంలో ఎన్నో సమస్యలు, దుర్భర పరిస్థితులు, దుఃఖం ఎదురవుతూ ఉంటాయి అన్నమాట. తాత్కాలికమైన సుఖాల కోసం మానవ విలువలని త్యజించరాదు. మానవ విలువలు, శ్రేయస్సు మనం మెయిన్గా పెట్టుకోవాలన్నమాట. పైన చెప్పుకున్న ఊహాశక్తి మరి మానవ విలువలు అంటే టాపిక్స్ చాలా ముఖ్యమైనవి గుర్తుంచుకోవాలన్నమాట. ఉదాహరణకు కుటుంబాన్ని తీసుకుందాం. భార్య, భర్త, పిల్లలు, తల్లిదండ్రులు, బంధువులు మన జీవిత అనుభవాలలో ఎంత ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నారో మీరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే. ఫలానా లక్ష్యం, సంకల్పం నెరవేరినప్పుడు, వాస్తవ రూపం చెందినప్పుడు మొట్టమొదట మన ఫీలింగ్స్ను, ఆనందం, హర్షం మొదలైనవి పంచుకునేది వారితోనే కదా. అందుకనే ఊహాశక్తితో కుటుంబం గురించి, వారితో మీరు పంచుకునే అనుభవాల గురించి వివిధ రకాలుగా కలలు కనండి. పిల్లల పెంపకం, వారి చదువు, వారి ఆటలు పాటలు, వారికి ప్రేమ, ఆప్యాయతలను పంచడం, భార్య, భర్త మరి తల్లిదండ్రులు, బంధువులతో మీ ప్రవర్తనావళి ఎలా ఉంటున్నది, వారిని మీరు ఏ విధంగా ట్రీట్ చేస్తున్నారు, వీటన్నిటినీ ఊహాశక్తితో ఉపయోగించుకోవాలన్నమాట. మన జీవితంలోకి ప్రవేశిస్తున్న అన్ని అనుభవాల పట్ల, సంఘటనల పట్ల, వస్తువుల పట్ల, మనుష్యుల పట్ల కృతజ్ఞతను చూపుతున్నామా లేదా అని కూడా మనం చూసుకుంటూ ఉండాలి. జీవితంలో కృతజ్ఞత అనేది చాలా చాలా ముఖ్యమైన అంశం అన్నమాట. ఈ భూమి మీద జన్మించేటప్పుడు ఏమీ మీవి కావు, మరణం తర్వాత కూడా ఏమీ మీకు చెందవు. మరణం తర్వాత జీవితానుభవాల నుండి పొందిన జ్ఞానం మాత్రమే మీ వెంట వస్తుంది. కనుక ఈ జీవితంలో పొందబోయే అన్ని సంఘటనల పట్ల కృతజ్ఞతాభావంను కలిగి ఉండాలన్నమాట. ఊహాశక్తిలో ఇప్పటికే లక్ష్యం, సంకల్పం యొక్క తుది సంఘటనలు పొందుతున్నందుకు మన అంతరంగ ప్రపంచానికి, విశ్వానికి కూడా కృతజ్ఞతలు తెలపాలన్నమాట. ఈ వర్తమానంలో మనం పొందుతున్న జీవితానుభవాలకు, మనకు తారసపడుతున్న వ్యక్తులకు, సమస్త జీవరాశికి కృతజ్ఞతలు తెలుపుతూ ఉండాలన్నమాట. ఈ విశ్వానికి కృతజ్ఞతలు తెలపండి. ఈ సమస్త ప్రకృతి పట్ల కృతజ్ఞతాభావమును కలిగి ఉండండి. ది మైండ్ చదువుతున్నందుకు, ఈ పుస్తకం చదువుతున్నందుకు, మన జీవితంలో అనూహ్యమైన మార్పులు సంభవిస్తున్నందుకు, చోటు చేసుకుంటున్నందుకు కృతజ్ఞతలు తెలపండి. మన ద్వారా సంఘానికి చేయూతనందించే అవకాశంను ఈ విశ్వం కలుగచేసినందుకు కృతజ్ఞతలు తెలపండి. ఈ జీవితం ఇచ్చినందుకు మహామూల చైతన్య శక్తికి కృతజ్ఞతలు తెలపండి. కృతజ్ఞత అనేది మనల్ని ఉన్నతంగా తీర్చిదిద్దే ఒక గొప్ప గుణము. ఇంతటి గొప్ప గుణం మనం ఎందుకు వదులుకోవాలి? ఒక గొప్ప గుణం మరికొన్ని గొప్ప గుణాలను పెంపొందించేందుకు సహాయపడుతుందన్నమాట. మనం ఈ పుస్తకం ది మైండ్ చదువుతున్నందుకు, మన జీవితంలో అనూహ్యమైన మార్పులు సంభవిస్తున్నందుకు మనం సర్వదా ఈ విశ్వానికి, గాడ్, దైవ పదార్థానికి కూడా థ్యాంక్ యూ చెప్పుకోవాలన్నమాట.
యోగియోద్ధుడివిక, మహారథుడివిక, మహాజ్ఞానివిక, కృషితో నాస్తి దుర్భిక్షం. ఈ పుస్తకం యొక్క కాన్సెప్ట్, ఈ పుస్తకంను చదివి గొప్ప లబ్ధిని పొందుదుముగాక. తథాస్తు. ఈ లోకంలో అన్యాయం, విషాదం అనేవి ఎక్కువగా ఉన్నాయని, కుళ్ళు, కుతంత్రం, కుటిలత్వం ఎక్కువగా ఉన్నాయని, అందుకే మీరు జీవితంలో రాణించలేకపోయామని విశ్వసిస్తున్నారా? ఈ ప్రపంచం ఎప్పుడు కోట్లాది సంవత్సరాల నుండి ఇలాగే ఉంది, ఇక ఎప్పటికీ ఇలాగే ఉంటుంది. ఈ ప్రపంచం క్రమక్రమంగా వృద్ధి చెందుతూ ఆధ్యాత్మిక చైతన్య పరిణామం చెందుతూ ముందుకు పురోగమిస్తూనే ఉంది. ఈ ప్రపంచం అలాగే ఉంటుంది. ప్రకృతి నిరంతరము మార్పులు చెందుతూ చైతన్య పరిణామం చెందుతూ పురోభివృద్ధిని పొందుతూ ఉంటుంది. ఈ ప్రపంచంలో లోపాలను కనిపెట్టగల ఇంటెలిజెన్స్ మన దగ్గర లేదు. ముందుగా మనం మార్పును అంతరంగం నుండి పొందాలి. ముందు మనతోటే స్టార్ట్ అవ్వాలి మార్పు అనేది. మన లోపల ప్రపంచం నుంచి మార్పు రావాలి. ఆ ప్రపంచం ఎల్లప్పుడూ మీ యొక్క శ్రేయస్సు కోసమే సిద్ధంగా ఉంది. ఈ ప్రపంచంలో అన్యాయం మరి విషాదం అనేవి ఉన్నాయని ఎంత ప్రగాఢంగా విశ్వసిస్తున్నారో అంత అజ్ఞానం మీలో ఉందన్నమాట. ఈ లోకంలో అన్యాయం, విషాదం, చెడు, మంచి అనేవి సాపేక్షకంగా మనం ఎంచుకుంటున్న భావనలే. అన్ని జీవితానుభవాలను మనమే సృష్టించుకుంటున్నాము. ఈ లోకంలో అన్యాయం, చెడు, దుర్నీతి, అరాచకాల గురించి మనకు అనవసరం. మనం మంచి అనేది ఈ ప్రపంచానికి చెయ్యగలిగితే దాని గురించే ఆలోచించాలి. మన లక్ష్యం, సంకల్పం ద్వారా మన శ్రేయస్సు, మన కుటుంబ శ్రేయస్సు, సమాజ శ్రేయస్సుకు భంగం కలగకుండా ఉంటే అంతే చాలు. ఈ లోకానికి ఎంతో మంచి చేసిన వారం అవుతాం మనం. ముందు మన శ్రేయస్సు గురించి, మన లక్ష్యాలు, సంకల్పాల గురించి ఆలోచిద్దాం. మనకి ఆరోగ్య సమస్యలు, తీవ్రమైన వ్యాధులు నయమవటం లేదా? జీవితంలో లక్ష్యం, సంకల్పం, వాంఛ, ఆకాంక్ష, బాధ్యతలు నెరవేర్చాలంటే ఆరోగ్యం అత్యంత ఆవశ్యకం. వ్యాధులు, అనారోగ్య సమస్యలతో సతమవుతూ ఉంటే కాలం వృధా అయిపోతూ ఉంటుందన్నమాట. అనుకున్న లక్ష్యాలు, సంకల్పాలు నెరవేరకపోగా అశాంతి, మరిన్ని భౌతిక సమస్యలు ఎదురవుతూ ఉంటాయన్నమాట. ఎవరి వాస్తవాన్ని వారే సృష్టించుకుంటున్నారు అనే విశ్వ నియమం ఇక్కడ కూడా వర్తిస్తుంది అనమాట. మంచి ఆరోగ్యం కలిగి ఉంటున్నాను అనే సంకల్పం, మరి ఆలోచన శక్తిని కలిగి ఉండండి. మీరు విశ్వసించిన ప్రకారమే మీకు అవునుగాక. జీసస్ అవతార పురుషుడు చెప్పిన మహాపరివాక్యంను గుర్తుంచుకోండి. వ్యాధి యొక్క సృష్టికర్త మనమే, దానిని నయం చేసుకోగల సృష్టికర్త కూడా మనమే. ఎల్లప్పుడూ అనారోగ్యంతో, వ్యాధులతో సతమవుతుంటే లక్ష్యాలను, సంకల్పాలను నెరవేర్చలేకపోతామనే విషయాన్ని గుర్తుంచుకోండి. అందుకే ఆరోగ్యం మహాభాగ్యం, ఆరోగ్యమే మహాభాగ్యము. దేహంకు సంక్రమించిన ఎటువంటి భయంకరమైన వ్యాధినైనా నయం చేసుకోగల శక్తి మన అంతరంగంలోనే ఉంది. మన అంతరంగంలోని గొప్ప వైద్యుడు, బ్రహ్మ పదార్థం, ఆత్మశక్తి దాగి ఉన్నాడు. ధ్యానం సర్వరోగ నివారణి అనే మహాసత్యంను ఎల్లవేళలా గుర్తుంచుకొని ధ్యాన సాధన ద్వారా అన్ని వ్యాధులను నయం చేసుకోండి. ఆయుర్వేదం అనే వైద్య విధానం మన ఋషులు మనకు ఇచ్చిన గొప్ప వరప్రసాదం. 1.5 సంవత్సరాలుగా జెమినీ టీవీలో నాటు వైద్యం డాక్టర్ శక్తి సుబ్రమణి గారు అనే కార్యక్రమం ప్రతిరోజు వస్తుంది కదా. అలాగా వాటిని సరళమైన నాటు వైద్య విధానాల ద్వారా మనం నయం చేసుకోవచ్చు అనమాట. ఇంగ్లీషు వైద్యంతో నయం కానీ ఎన్నెన్నో వ్యాధులు ఆయుర్వేద విధానం ద్వారా నయమవుతున్నాయి. ఆయుర్వేదం, సిద్ధ వైద్యం, ధన్వంతరి వైద్యం, యోగాసనాలు, ప్రాణాయామం, యోగ ముద్రలు అనేవి చాలా మంచివి అనమాట. వాటిని పాటించండి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త. లక్ష్యాలు, సంకల్పాల సాధనలో ఆరోగ్యం అనేది చాలా ముఖ్యమైన విషయం. ఆరోగ్యమే మహాభాగ్యము. తథాస్తు. ఆరోగ్యం గురించి మనం ఈ మధ్య చాలా గ్రంథాలు వచ్చాయన్నమాట. వాటిలన్నీ మనం హీలింగ్ చేసుకోవచ్చు, హీలింగ్ ద్వారా నయం చేసుకోవచ్చు. అవన్నీ తప్పనిసరిగా చదవాలన్నమాట. స్వయంగా హీలింగ్ చేసుకోవచ్చు. సెల్ఫ్ హీలింగ్ ఆ ద్వారా వ్యాధులను ఎలా నయం చేసుకోవచ్చో ఆ అభ్యాసం మనం ప్రాక్టీస్ చేద్దాం. ఓకే, వ్యాధులను నయం చేయడానికి ఒక అభ్యాసం. చక్కగా సుఖాసనంలో హాయిగా కూర్చుని 2 కళ్ళు మూసుకొని చాలా నెమ్మదిగా
దీర్ఘమైన శ్వాసను తీసుకుంటూ నెమ్మదిగా వదలండి. 2-3 నిమిషాల పాటు అలా దీర్ఘ శ్వాస నిశ్వాసలను నెమ్మదిగా తీసుకోండి. ఇప్పుడు ఒక బంగారు వర్ణం గల కాంతి గోళం మీ సహస్రారం గుండా తలలోకి, ఆ మెడలోకి, పొట్ట భాగం, పొత్తి కడుపు భాగంలోకి, జననాంగాల్లోకి వచ్చుటకు 2 నిమిషాలు తొడలు మరియు పాదాలలోకి ఆ కాంతిగోళం ప్రసారమవుతుందని అలా చక్కగా ఊహించుకోండి. మీ దేహం మొత్తము చైతన్య శక్తితో నిండు ఉంటున్నట్లు చక్కగా ఊహించుకోండి. అలాగా ఇప్పుడు శరీరం మొత్తం కాంతితో చైతన్యంతో నిండిపోయినట్లు, జీవకణాలు, నరాలు, అవయవాలు చక్కగా ఎక్కువ ఫ్రీక్వెన్సీ ప్రకంపనాలు చెందుతున్నట్లు, ఆ వ్యాధి అది ఏ వ్యాధి అయినా సరే నయం అవుతున్నట్లు ఊహించుకోండి. ఎక్కడ వ్యాధి ఉందో అక్కడికి ఈ బంగారు కాంతిని చక్కగా మనం కేంద్రీకరింపచేసి అక్కడ నయమవుతున్నట్లు ఊహించుకోవాలన్నమాట. ఉదాహరణకు ఒక వ్యక్తికి గుండె జబ్బు ఉందనుకోండి. ఈ బంగారు కాంతిని ఆ భాగంలో కేంద్రీకరింపచేసి 5 నిమిషాలు అలా నయమవుతున్నట్లు చక్కగా ఊహించుకుంటూ ఆ విశ్వశక్తి, ఆ బంగారు కాంతి ఆ వ్యాధిని నయం చేసి తీరుతుంది. విశ్వసించండి, అంతే చాలు. దానికి అనుగుణంగా మన సబ్కాన్షియస్ మైండ్ నుండి మెదడుకు సంకేతాలు అందుతాయి. మెదడు అనూహ్యమైన రీతిలో ఎంజైమ్లను, హార్మోన్లను, మరికొన్ని నిగూఢమైన జీవరసాయనాలను విడుదల చేసి దేహంనకు సంక్రమించిన వ్యాధులను నయం చేస్తుంది. అలాగా ఈ అభ్యాసం కనీసం 30 నిమిషాల నుండి 40 నిమిషాలు రోజు సాధన చేయాలన్నమాట. తప్పనిసరిగా ఫలితం వస్తుంది. కానీ ఎవరి వ్యాధిని వారే తమ ఆత్మశక్తితో, బ్రహ్మ పదార్థంతో నయం చేసుకోవడం మంచిది. ఓకే మాస్టర్స్, ఇప్పుడు సంపద, ధనం అనేది ఆధ్యాత్మికతకు అడ్డంకులు అని భావిస్తున్నారా? మనం ఆధ్యాత్మికంగా ఎదగలేము అని అనుకుంటూ ఉంటాం కదా. ఆస్తులు, సంపద, మరి ధనం అనేవి ఆధ్యాత్మికతకు అస్సలు అడ్డు కానీ కావు. జనక మహారాజు వలె అన్ని భోగభాగ్యాలను అనుభవించవచ్చు. అదే సమయంలో యోగ సాధనను కొనసాగించినట్లయితే శక్తి స్థాయిలో వృద్ధి చెందుతూ వస్తున్న క్రమంలో ఉన్నతమైన గుణాలు అలవడుతూ ఉంటాయన్నమాట. ఉన్నత గుణాలు అలవడుతూ వస్తే ఏ భౌతిక వ్యామోహాలను పరిత్యజించాలో, ఏ వాటి పట్ల నిరాసక్తంగా ఉండాలో, ఏ విషయాల పట్ల బంధరాహిత్యమును కలిగి ఉండాలో అలా సహజావబోధన ద్వారా మనకి బోధపడుతూ ఉంటుందన్నమాట. దానిని అమలు పరిస్తే అదే మన జీవిత విధానం అవుతుందన్నమాట. రమణ మహర్షి స్థాయికి అంటే 700 యూనిట్స్ స్థాయికి చేరుకున్నప్పుడు మహాత్మా గాంధీ, మదర్ తెరెసా, నిసర్గదత్త మహారాజు మొదలైన వారు కూడా మీకు కూడా బంధరాహిత్య స్థితి అలవడుతుంది. 700 యూనిట్స్ మనం సంపాదించుకున్నాం అనుకోండి, మెల్లిమెల్లిగా మనకి ఏమేమి కావాలో మంచి గుణాలు వచ్చి చేరుతూ ఉంటాయి అన్నమాట. ఆధ్యాత్మిక జ్ఞానం పెరిగే కొలది ఏది మంచో ఏది చెడో మీకే తెలుస్తుంది. అయితే ధర్మబద్ధంగా, హేతుబద్ధంగా ధనం, సంపదను సృష్టించుకోవడం లోనే మనకి ఆనందకరమైన జీవితానుభవాలు సంప్రాప్తిస్తాయనే విషయాన్ని మరువకూడదనమాట. జోదం, పేకాట, అవినీతి మొదలైన వాటి ద్వారా కూడా సంపదను ప్రోగు చేయవచ్చు. కానీ వాటి యొక్క తుది ఫలితాలు దుఃఖానికి దారితీస్తాయి. అవి శాశ్వతమైన ఆనందాన్ని ఇవ్వవు. ఏది ఏమైనా అంతర్బోధ నుండి వచ్చే సందేశాలను మాత్రమే స్వీకరించండి. అక్రమ సంపాదన, మోసం ద్వారా చాలామంది ధనవంతులయ్యారని, ధనవంతులందరూ చెడ్డవారే అనే భావనలు మీకున్నాయా? అది మనం చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ముందు మన సంగతి చూసుకుంటే చాలు. మనల్ని ఎవరితోనూ పోల్చుకోరాదు. మనకు సరైన ఆలోచన విధానం, సరైన జీవన విధానం, సరైన సంపాదన విధానం మొదలైన విషయాలు ఉన్నవా లేవా అనేది ముఖ్యం అన్నమాట. ఎవరిది వారిదే, ఎవరి ఇష్టారాజ్యం వారిది. పోలిక అనేది విషం వంటిది. ధనవంతులందరూ చెడ్డవారో మంచివారో నిర్ణయించి తీర్పు చెప్పవలసినంత పరిజ్ఞానం మన దగ్గర లేదు కదా. వారు మంచివారైనా చెడ్డవారైనా మనకేంటి? మనం ఆనందంగా జీవితానుభవాలు పొందడం, సమాజ హితానికి చేయూతనివ్వడం, ఇతర జీవజాతుల శ్రేయస్సుకు పాటుపడడం మనం అత్యంత ఆవశ్యకంగా చేయవలసి ఉందన్నమాట. తీర్పులు చెప్పడం మన కర్తవ్యం కాదు. నో జడ్జిమెంట్స్, నో కాంప్లిమెంట్స్.
నో కంప్లైంట్స్. ఓకే, మీ లక్ష్యం యొక్క కంపన పౌనఃపుణ్యాలను అందుకున్నప్పుడే దానిని అది సాధించగలుగుతూ ఉంటాం అనమాట. జీవితంలో మనం ఎదుర్కొనే అనుభవాలను ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రకంపన ఫ్రీక్వెన్సీ ఉంటుందన్నమాట. శక్తి స్థాయిలు అనేవి ఫ్రీక్వెన్సీకి అనులోమానుపాతంలో ఉంటాయన్నమాట. ఈ సృష్టిలో ప్రతి వస్తువు, ప్రతి సంఘటన, ప్రతి జీవితానుభవము ఒక్కొక్క రీతిలో ప్రకంపనాలను కలిగి దానికి అనుగుణంగా శక్తి స్థాయిలను మరి ఫ్రీక్వెన్సీ స్థాయిలను కలిగి ఉంటుంది. భూమి ఫ్రీక్వెన్సీలోను, సూర్యుడు ఒక ఫ్రీక్వెన్సీలోను, చంద్రుడు ఒక ఫ్రీక్వెన్సీలోను, అలాగే గంగానది ఒక ఫ్రీక్వెన్సీలోను, గోదావరి ఒక ఫ్రీక్వెన్సీలోను, హిమాలయ పర్వతాలు ఒక ఫ్రీక్వెన్సీలోను, అలాగా వివిధ ఫ్రీక్వెన్సీలలో ప్రకంపిస్తూ ఉంటాయి. అలాగే మన యొక్క గుణాలు, ప్రేమ ఒక ఫ్రీక్వెన్సీలోను, దానగుణం ఒక ఫ్రీక్వెన్సీలోను, ధైర్యం ఒక ఫ్రీక్వెన్సీలోను, ఇతరులకు సహాయపడే తత్వం ఒక ఫ్రీక్వెన్సీలోను, యోగి ఒక ఫ్రీక్వెన్సీలోను, రాజకీయ నాడు ఒక ఫ్రీక్వెన్సీలోను ప్రకంపనలు కలిగి ఉంటాము. అలాగే నెలకు 40,000 రూపాయలు సంపాదించే వ్యక్తి ఒక ఫ్రీక్వెన్సీలో, నెలకు 1,00,000 సంపాదించే వ్యక్తి ఒక ఫ్రీక్వెన్సీలోను, నెలకు 10 లక్షలు సంపాదించే వ్యక్తి ఒక ఫ్రీక్వెన్సీలోను, ఇలా వివిధ సంపాదనల స్థాయిలలో వివిధ ఫ్రీక్వెన్సీలు ఉంటూ ప్రకంపనాలను కలిగి ఉంటాం అన్నమాట. ఈ ఫ్రీక్వెన్సీని ఎలా వృద్ధి చేసుకోవాలి? ఊహాశక్తి మరి ఫీలింగ్స్, ఎమోషన్స్ ద్వారా మన ఆర్థిక ప్రకంపనలు, మరి ముఖేష్ అంబానీ యొక్క ఆర్థిక ప్రకంపనలు ఒకటిగా ఉండవు కదా. ముఖేష్ అంబానీ యొక్క ఆర్థిక ప్రకంపనలు ఎక్కువగా ఉంటాయి కనుక మనం ఊహాశక్తితో మన సబ్కాన్షియస్ మైండ్లో ఆ స్థాయి, ఆత్మశక్తి స్థాయి ఉన్నత ప్రకంపనాలను కలిగి ఉన్నట్లయితే మనము ఆ స్థాయికి అందుకోగలమన్నమాట. ఉన్నతమైన ఆర్థిక ప్రకంపనలను మన సబ్కాన్షియస్ మైండ్లో సృష్టించుకోగలిగినప్పుడు సాధన, కృషి, అంకిత భావములను అమలు చేసినప్పుడు ఈ విశ్వం ఉన్నతమైన ఆర్థిక శక్తిని పొందడానికి గల అవకాశాలను సృష్టిస్తుంది. విజయం అనేది 2 సార్లు సాధింపబడుతుంది. మొదటిసారి మన మైండ్లో, మరి రెండవసారి ఈ వాస్తవ ప్రపంచంలో సాధించబడుతూ ఉంటుందన్నమాట. రీజనింగ్ మైండ్ ఏం చేస్తుందంటే భయాలు, విశ్లేషణలు, సందేహాలతో మనం ఉన్నత ప్రకంపనలను అందుకోలేకపోతూ ఉంటామన్నమాట. అందుకే ఆ స్థాయికి చేరుకోవాలంటే ఉన్నతమైన లక్ష్యం, సంకల్పము ఎంచుకొని అంతరంగ ప్రపంచంనకు శరణాగతి చేస్తే మిగతా పనిని అది చూసుకుంటుంది. సబ్కాన్షియస్ మైండ్ చూసుకుంటుంది అనమాట. మన లక్ష్యం ఇప్పటికే నెరవేరినట్లుగా పాతాళ భైరవికి అప్పచెప్పడమే. ప్రకంపనాలు మరి ఫ్రీక్వెన్సీలకు అనుగుణంగానే మనం ఏదైనా సాధించగలుగుతాం అన్నమాట. ఉదాహరణకు ఒక పుస్తకమును కొనగలిగే ఫ్రీక్వెన్సీ అనేది అదే పుస్తకం యొక్క జిరాక్స్ కాపీని చదవడం వల్ల కలిగే ఫ్రీక్వెన్సీ కంటే చాలా ఎక్కువ అన్నమాట. ఇక్కడ మనం యొక్క చౌకబారుతనం తెలిసిపోతూ ఉంటుంది కదా. అలాగే మనము ఆ స్థాయిలలో ప్రకంపనలను మన సబ్కాన్షియస్ మైండ్లో సాధన, కృషి కలిగి ఉండాలి. లేకపోతే పులి చూసి నక్క వార్తలు పెట్టుకున్నట్లుగా ఉంటుందన్నమాట. కేవలం ధనంను మాత్రమే చిత్రీకరణ చేస్తున్నారా? ఒక వ్యక్తి 5 ఏళ్ల క్రితం ఒక లక్ష్యం ఎంచుకున్నాడు అనమాట. అతను ఊహాశక్తితో ప్రతిరోజు తన దగ్గర లక్షల కోట్ల రూపాయలు ఉంటున్నట్లు కలలు కన్నాడు. అతని లక్ష్యం నెరవేరింది. చివరికి అతడు ఐసిఐసిఐ బ్యాంకులో క్యాషియర్గా అయ్యాడు. ప్రతిరోజు లక్షల కోట్ల రూపాయలు లెక్కిస్తున్నాడు. అయితే కేవలం ధనం మీదే పెట్టాడు. ఏంటి అది సరి అయిన ఇదిలో పెట్టలేదు. లెక్క పెట్టడం దాకానే ఊహించుకున్నాడు. లెక్క పెట్టడానికి వచ్చిందనమాట. కేవలం ధనంను, విజయంను మాత్రమే లక్ష్యంగా పెట్టుకోకుండా కేవలం డబ్బు సంపాదన అనే వట్టి సంకల్పమును త్యజించాలన్నమాట. ఆ డబ్బుతో ఏ సాహసాలు పొందుతారు, ఏ విధంగా కొత్త అవకాశాలను సృష్టించుకుంటారు అనే మన లక్ష్యాలు, సంకల్పాలు కూడా ఉండాలన్నమాట. మనం సంకల్పించిన, వాంఛించిన ధనం ఏ జీవితానుభవాలను పొందుతారు, మీ జీవనశైలి ఎలా ఉంటుంది, ఏ విధంగా డబ్బును ఖర్చు చేస్తారు మన విషయాలను ఊహాశక్తితో కలలు కనాలి. ఎక్కువసార్లు మీరు దేనిని గురించి ఆలోచిస్తుంటారో, ఎక్కువ తలుచుకుంటూ ఉంటారో అదే అవుతారు. ఈ విశ్వం ప్రకంపనాలు మరి వాటి ఫ్రీక్వెన్సీల ఆధారంగా పనిచేస్తుంది.
మీరు లక్ష్యం యొక్క శక్తి స్థాయిలోని ఫ్రీక్వెన్సీకి అనుగుణంగా ఆకర్షణ సిద్ధాంతం పనిచేసి దానిని 3 తలాల వాస్తవ రూపం చెందిస్తుంది. యుద్ధం వద్దు అని 100 సార్లు, శాంతి కావాలని 10 సార్లు అనుకున్నారనుకోండి, ఈ రెండిటిలో మనం దేని గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారని అర్థం చేసుకోవాలి. మీరు వెలువరుస్తున్న ప్రకంపనలన్నీ యుద్ధం గురించే కదా ఎక్కువగా ఉన్నాయి. నాకు ఆర్థిక సమస్యలు వద్దని 100 సార్లు, నేను పుష్కలంగా డబ్బు సంపాదిస్తున్నాను 25 సార్లు అనుకుంటే మనం ఎక్కువ దేని గురించి ఆలోచిస్తున్నామో ఒకసారి మనకి మనం చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట. నేను ఊబకాయంతో ఉన్నాను, దీన్ని తగ్గించుకోవాలి అని 100 సార్లు, నేను సన్నగా నాజుగ్గా ఉన్నాను 30 సార్లు ఆలోచిస్తే ఎక్కువ దేని గురించి మనం ఆలోచనలు పెడుతున్నాము. దీన్ని బట్టి మనకి ఏమర్థమైందంటే మనం ఏది వద్దో దాని గురించే ఆలోచిస్తాము, మనకు కావలసిన దాని గురించి ఆలోచించము. అందుకని మన ఆలోచన విధానం ఎలా ఉందో అస్తమాటు గమనించుకుంటూ ఉండాలన్నమాట. మనకు కావలసిన దానినే ఆలోచనలో పెట్టాలి, దాని గురించే ఊహాశక్తితో కలలు కనాలి. నాకు డబ్బు కావాలి అంతే. నేను అందమైన జీవితాన్ని జాయ్ఫుల్గా గడుపుతూ అందరికీ హెల్ప్గా ఉంటూ విశ్వానికి లోక కళ్యాణానికి తగినంత కృషి చేస్తూ నేను ఆనందంతో సంతృప్తికరమైన జీవితాన్ని గడుపుతూ ఉండాలి అనుకున్నాం అనుకోండి, అదే ఫ్రీక్వెన్సీలోకి వెళ్తాం. మనం వాంఛించిన దానికోసమే మన థాట్ పవర్ని పెడతామన్నమాట. మనకు అది కావాలి, లక్ష్యం కావాలి, అందరూ జ్ఞానులుగా మారాలి, అందరూ శాకాహారులుగా మారాలి, అందరూ ప్రేమతత్వంతో స్నేహతత్వంతో ఆనందంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలి అని అస్తమాట మనం అనుకున్నాం అనుకోండి, సర్వే జన సుఖినో భవంతు కనీసం రోజుకి 7-8 సార్లు గంటగా ఒక్కొక్కసారి అనుకున్నా కూడా మనం చక్కగా ఫ్రీక్వెన్సీలోకి వెళ్తాం అన్నమాట. మీరు వాంఛించిన వాటిని వద్దు అని బిగ్గరగా అరిచేయకూడదు. అవి మీ జీవిత అనుభవాలుగా ఆకర్షించబడుతూ ఉంటాయన్నమాట. మీరు వాంఛించిన వాటిని కావాలి అవునని స్వాగతించినట్లయితే అవి మీ జీవిత అనుభవాలుగా ఆకర్షింపబడతాయి అని చెప్తున్నారు. ప్రమాదం జరగకూడదు అని ఎంత వద్దనుకుంటే అంతగా దానిని ఆకర్షిస్తాం. అలా కాకుండా అంతా మంచికే అనే భావనలను ఎక్కువ తలుచుకుంటూ ఉండాలన్నమాట. జీవితంలో అంతా మంచిని ఆకర్షిస్తూ ఉంటాం అన్నమాట. జీవితంలో ఆనందం లేదు, జీవితంలో సరిపడా వనరులు లేవు, నాకు తగిన ఇంటెలిజెన్స్ లేదు, పలానా లక్ష్యం విజయవంతం చేయడానికి నా దగ్గర డబ్బు లేదు, నా దగ్గర 1000 కోట్ల రూపాయలు కనుకుంటే ప్రజాసేవ చేసేవాడిని, ఇలాగా అస్తమాట లేమి గురించే కొరత గురించి ఆలోచిస్తూ ఉంటే మరి ఈ కొరత లేమి గురించి పట్టించుకోకుండా ఆత్మశక్తికి ఏదైనా సాధ్యమే కనుక మనకి ఏది కావాలో మన లక్ష్యం ఏమిటో దాని వలన కలిగే తుది ఫలితాలను ఆస్వాదిస్తున్నట్లు ఆనందంను కుటుంబ సభ్యులతో బంధుమిత్రులతో కలలు కంటున్నట్లు కలలు కనాలన్నమాట. అప్పుడు ఇక్కడ నా ఉదాహరణ ఏంటంటే, ఒక వ్యక్తి ఇలా నా దగ్గర 20 కోట్లు ఉంటే ఒక కారు కొనుక్కునేవాడిని, 20 కోట్లు ఇచ్చేవాడు ఎవడో అని అనుకోకుండా అలా కాకుండా ఆ కారులో తిరుగుతూ చక్కగా వృత్తి వ్యాపార ఉద్యోగాలలో నిమగ్నైనట్లుగా ఆ కారులో తను ఫీల్ అవుతూ జీవనశైలి ఎలా ఉంది ఇలా అనేక రకాలుగా చిత్రీకరణ చేసుకున్నాడు అనుకో, అతని లక్ష్యం నెరవేరుతుందన్నమాట. మన అంతరంగం ఇస్తున్నప్పుడు కొరత గురించి పట్టుకొంచుకోవాల్సిన అవసరం లేదు. మనకి ఏది కావాలో దేనిని వాంఛిస్తున్నామో దాని గురించి దాని తుది ఫలితమును జీవితానుభవాలుగా పొందుతున్నట్లు కలలు కనాలి, అన్నీ నెరవేరుతాయి. ఒక్కటే చెప్తున్నాం, ఏ లక్ష్యమైనా సరే మన అంతర్బాధ నుండి ఎంచుకోవాలన్నమాట. అలాంటి లక్ష్యం ఆనందకరమైన జీవితానుభవాలను ఇస్తుంది. విస్తారమైన సంపదపై మాత్రమే మన ఆలోచన శక్తిని కేంద్రీకరించాలన్నమాట. పేదరికం, కొరత, లేమి వంటి దుర్భిక్షపు ఆలోచనలు పట్టించుకోకుండా, అంతేకాకుండా ఇతరులలో కూడా పేదరికాన్ని మొదలైన విషయాల మీద మన దృష్టిని కేంద్రీకరించకూడదు. ఎలాగంటే దానికి బదులుగా మనం ఏం చేయాలంటే అపారమైన సంపద, కృతజ్ఞత, ఔదార్యత, ప్రశంసించడం మొదలగు మంచి గుణాల వైపు ఆలోచన మళ్లించుకోవాలన్నమాట. ఆలోచనని ఛానలింగ్ మార్చుకోవాలి.
అన్నీ బాగున్నాయి, పుష్కలంగా ఉంది, సస్యశ్యామలంగా ఉన్నాము, అభివృద్ధి పదంలోకి వెళ్తున్నాము మనము అని అలా ఆటోమేటిక్గా మన మనోశక్తి విస్తారమైన సంపదల్ని ఆకర్షిస్తూ ఉంటుంది అనమాట. పేదరికం అనేది ఒక తలంలో ఒక నిర్దిష్టమైన ఫ్రీక్వెన్సీ కలిగి ఉంటుంది. మరి విస్తారమైన సంపద అనేది మరొక ఉన్నతమైన ఫ్రీక్వెన్సీని కలిగి ఉంటుంది. మన ఊహాశక్తి ద్వారా పేదరికం యొక్క ఫ్రీక్వెన్సీ నుండి సంపద యొక్క ఫ్రీక్వెన్సీలోకి మారవలసి ఉంటుంది. కేవలం సబ్కాన్షియస్ మైండ్లో ఈ మారడం జరిగితే వాస్తవ ప్రపంచంలో కూడా మన జీవిత అనుభవాలు పేదరికం నుండి విస్తారమైన సంపద వైపు మారుతాయి. ఇది చాలా చిన్న విషయం అన్నమాట. ముందు మన లోపల అంతరంగంలో విస్తారమైన సంపద ఉన్నట్లు మనం ఫీల్ అవుతూ ఉంటే భౌతికంగా కూడా అన్నీ మారుతూ ఉంటాయి. డైమెన్షన్ మారడం ద్వారా జీవితానుభవాలు కూడా మారుతాయి కదా మాస్టర్స్. మన జీవితంలో గత కొన్ని సంవత్సరాలుగా ఏ మార్పులు సంభవించకపోవడానికి కారణం ఏమిటంటే మన ఆలోచన యొక్క ఫ్రీక్వెన్సీలు మారకపోవడమే. దీనినే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అని అంటూ ఉంటారనమాట. గత కొన్ని సంవత్సరాలుగా ఒక వ్యక్తి పేదరికంతో మగ్గుతున్నాడు అనుకోండి, దానికి కారణం అతని శక్తి స్థాయి యొక్క ఫ్రీక్వెన్సీలు ఏ మాత్రము మార్పు చెందకపోవడమే. పేదరికం నుండి విస్తారమైన సంపద వైపు మరలడానికి మన అంతరంగ ప్రపంచంలో శక్తి స్థాయిలు మరి వాటి ఫ్రీక్వెన్సీలు వృద్ధి చెందినప్పుడు చాలా ఆటోమేటిక్గా ప్రాపంచికంగా జీవితంలోనూ పేదరికం పోయి సంపద అనేది ప్రవహిస్తూనే ఉంటుందన్నమాట. సంకల్పాలు ఎందుకు నెరవేరడం లేదు అనే విషయాలపై చాలా అధ్యాయాల్లో మనం నేర్చుకున్నాం. కృతజ్ఞత లేకపోవడం ఒక కారణం ప్రధానమైతే, అలాగే డబ్బును మాత్రమే చిత్రీకరణ చేయడం వలన లక్ష్యం నెరవేరదు. డబ్బుతో పొందిన డబ్బుతో ఏ జీవితానుభవాలు పొందుతున్నామో దాన్ని కూడా మనం చిత్రీకరణ చేయాలన్నమాట. తుది ఫలితం మాత్రమే చిత్రీకరణ చేయాలి మనం. సంకల్పం ఎలా, ఏ విధంగా, ఎప్పుడు, ఎవరి ద్వారా నెరవేరుతుంది అనే విషయాలను మన అంతరంగ ప్రపంచం మరి ఈ విషయం యొక్క పని, అది మన పని కాదు. మీకు తెలియని మార్గాలు నాకు తెలుసు అని అంతరంగ ప్రపంచం అంటూ ఉంటుందన్నమాట. మీ సంకల్పం అనేది 5వ డైమెన్షన్లోని ఊహాశక్తిలో అంటే మన లోపల తొలిసారిగా వాస్తవ రూపం చెంది తర్వాత రెండవసారి బాహ్య జీవితంలో భౌతిక సంఘటనగా మనకు ఎదురవుతూ ఉంటుందన్నమాట. ఆ లక్ష్యం సంకల్పం ఎలా నెరవేరుతుంది అనే విషయం విశ్లేషణలకు మరి తర్కంకు 3 తలాల రీజనింగ్ మైండ్ అంతు చిక్కదు. కనుక 5 తలాల ప్రపంచంలో జరిగే సంఘటనలను ఊహాశక్తితో సంపూర్ణంగా విశ్వసించాలి. మన యొక్క సంపద నియంత్రణ మాపకంను ఏ పాయింట్ వద్ద సెట్ చేస్తారో తెలుసా? మన ఇంట్లో ఏసీ, ఫ్రిడ్జ్ మొదలగు ఎలక్ట్రానిక్ పరికరాల్లో ఉష్ణోగ్రత నియంత్రణ మాపకంను కలిగి ఉంటాం కదా. ఉదాహరణకు ఇంట్లో ఏసీ పనిచేస్తున్నప్పుడు ఉష్ణోగ్రతను 24 డిగ్రీ సెల్సియస్ దగ్గర సెట్ చేస్తాము. ఆ ఏసీ 24 డిగ్రీల సెల్సియస్ వద్దనే ఆ గదిలో పనిచేస్తుంది. ఆ ఉష్ణోగ్రత నియంత్రించడానికి ఏసీ యంత్రం లోపల థర్మోస్టాట్ అని ఉంటుందన్నమాట. ఏసీని 24 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండినట్లుగా నియంత్రిస్తూ ఉంటుంది. దాన్ని ఆఫ్ చేస్తూ ఆ గది యొక్క ఉష్ణోగ్రతని అలా సమతుల్యం చేస్తుంది. అంటే మనం అక్కడ పెట్టాం కదా 24 డిగ్రీలు అని అక్కడ. అలా ఆ మాదిరిగానే మన ఆలోచనలతో కూడిన ఒక సంపద నియంత్రణ మాపకంను మనం కలిగి ఉంటాం అనమాట. వెల్త్ థర్మోస్టాట్. నెలకు 50,000 సంపాదిస్తాను, నెలకు ₹1,00,000, నెలకు 10 కోట్లు, నెలకు 100 కోట్లు. ఇలా మన లోపల కొన్ని నమ్మకాలతో ఫిక్స్ అయిపోతూ ఉంటాం అనమాట. మన యొక్క అంతర్ మెకానిజం కూడా ఆలోచనలకు అనుగుణంగానే పనిచేస్తుంది. డబ్బు మాత్రమే కాకుండా ఇతర విషయాల్లో మనం ఫిక్స్ అవుతాం అనమాట. కొన్ని ఉదాహరణలు, జీవితంలో నా భర్త భార్యతో అడ్జస్ట్ కాలేను, నా జీవితంలో ఒక ఇల్లు, ₹1,00,00,000 బ్యాంక్ బ్యాలెన్స్ సంపాదించగలను, నేను ఐఐటి సీట్ సాధించలేను, ఈ క్యాన్సర్ వేదిక నేను ఇంకా ఇలా రకరకాలుగా మనం మారుస్తూ ఉంటాం అనమాట. ఎన్నో అంతవరకే ఇలా ఫిక్స్ అయిపోతాం. మన జీవితానుభవాలు కూడా అంతవరకే వాస్తవ రూపం చెందుతూ ఉంటాయి. ఏదైతే మనం ఫిక్స్ అయిపోతామో మన జీవిత అనుభవాలు కూడా అలాగే ఉంటాయి. కానీ ఫిక్స్ అవ్వకుండా ఇంకా ఇంకా కొత్తగా క్రియేటివిటీగా మన ఆలోచనలు ఉంటూ ఉండాలన్నమాట. మన సంపదను మరి అన్ని జీవిత అనుభవాలను ఇలా ఉండాలి లేదా ఇలాగే ఉంటాయని ఫిక్స్ చేసుకుంటాం. దానికి అనుగుణంగానే వాటిని సృష్టించుకుంటాం. మరి మీరు ఏ విధంగా ఫిక్స్ చేసుకున్నారు?
అది కూడా గమనించాలి. అత్యున్నత లక్ష్యాలను ఫిక్స్ చేసుకోండి. మీరు ఫిక్స్ చేసుకున్న దానికి అనుగుణంగా ఆకర్షణ సిద్ధాంతం పనిచేస్తుందని చక్కగా చెప్తున్నారు. చెరువు లోతు ఎంత ఎక్కువగా ఉంటే అంత ఎక్కువ నీరు చేరుతూ ఉంటుందని అందరికీ తెలుసు కదా. చెరువు లేదా సరస్సు లోతు ఎంత ఎక్కువగా ఉంటే అంత ఎక్కువ నీరు పచ్చి చేరుతుంది. అంత ఎక్కువగా ఆ నీరును ఆ చెరువు నిల్వ చేసుకుంటూ ఉంటుంది. చెరువు లోతు తక్కువగా ఉన్నప్పుడు తక్కువ నీరు ఆ చెరువులో నిల్వ ఉంటుంది. నిల్వ సామర్థ్యం ఆ చెరువు లోతు మరియు వైశాల్యంపై ఆధారపడి ఉంటుంది కదా. మన జీవిత అనుభవాలు, ధన సంపాదన, లక్ష్యం నెరవేర్చడం మొదలగు విషయాలు కూడా అంతే. మీ అంతరంగంలో ఎంత సృష్టింపబడుతుందో అంత మాత్రమే బాహ్య జీవితంలోనూ సృష్టింపబడుతుంది. మన లోపల 100 కోట్ల రూపాయలకు సరిపడా జీవితానుభవాలను, సంఘటనలను సృష్టించుకుంటే దానికి అనుగుణంగా, దానికి తగ్గినట్లుగా బాహ్య జీవితంలో వాస్తవ రూపం చెందించుకుంటూ ఉంటాం అన్నమాట. వ్యాధి నయమే సాధారణ జీవితంను కలిగి ఉన్నట్లు మన లోపల సృష్టింపబడినది బాహ్యంగా కూడా సృష్టింపబడదు. మన లోపల 1000 రూపాయలు సృష్టించుకుంటే బాహ్యంగా 1000 రూపాయలనే కలిగి ఉంటాము. లక్షల రూపాయల జీవితానుభవాలుగా పొందుతున్నట్లు కన్నట్లయితే బాహ్యంగా కూడా లక్షల రూపాయలతో కూడిన జీవితానుభవాలను పొందుతాం అనమాట. మీ లోపల కోట్ల రూపాయలతో కూడిన జీవితానుభవాలను సృష్టించుకుంటే బాహ్యంగా కూడా వాటిని సృష్టించుకుంటూ ఉంటాం అనమాట. అల్పమైన లక్ష్యాలను సృష్టించుకుంటే బాహ్యంగా కూడా జీవితానుభవాలు అలాగే ఉంటాయన్నమాట. సో మీ లోపల ఏది ఉన్నదో బయట కూడా అదే ఉన్నది. మీ లోపల లేనిది బయట కూడా లేదు. కనుక చెరువు లోతు సంపదతో కూడిన ఆలోచనలు ఎంత ఎక్కువగా ఉంటే అంత ఎక్కువ నీరు చేరుతూ ఉంటుంది అనమాట. ఇంకో విధంగా చెప్పాలంటే ఒక పెద్ద పాత్రలో ఎక్కువ నీరు, చిన్న పాత్రలో తక్కువ నీరు నిల్వ ఉంటుంది. కోటీశ్వరుడు మైండ్ సెట్ ఉంటే కోటీశ్వరుడే అవుతాడు. లక్షాధికారి మైండ్ సెట్ ఉంటే లక్షాధికారి అవుతారు. యోగిగా మైండ్ సెట్ ఉంటే యోగి అవుతారు. యద్భావం తద్భవతి. అలాగే తేనెటీగల గురించి తెలుసుకుందాం. తేనెటీగలు పుష్పాల నుండి మకరందమును సేకరించి తేనెను తయారు చేస్తాయి కదా. ఆ తేనె తొట్టెను మనుషులలో సహా ఇతర జీవరాశులు తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. తమ తేనెను ఈ మనుషులు ఇతర జీవరాశులు తీసుకున్నప్పటికీ ఆ తేనెటీగల నుండి మనం తేనెను తీసుకోలేము. తేనెను తయారు చేసే ప్రతిభను వాటి నుండి ఎవరూ తీసుకోలేరు కదా. ఆ మాదిరిగానే డొనాల్డ్ ట్రంప్ 1990లో వ్యాపారంలో పెద్ద మొత్తం కోల్పోయినా $1 బిలియన్ సంపాదించే ప్రతిభను ఆయనను కోల్పోలేదు. అంటే ఆ టాలెంట్ ఉంది. అలాగే జీవితంలో అన్ని కోల్పోయినా నష్టపోయినా సరే మీ లోపల ప్రతిభ మీ దగ్గరే ఉంటుంది. మీలో లక్షల కోట్ల రూపాయలు సృష్టించే టాలెంట్ ఉన్నట్లయితే వ్యాపారం, ఉద్యోగం మొదలైన వాటిల్లో ఎన్నిసార్లు నష్టపోయినా, ఎన్నిసార్లు కోల్పోయినా సరే తేనెటీగల మాదిరిగా మళ్ళీ సంపాదించగలరు. మీకు గల ఆ టాలెంట్ని ఎవరూ తీసుకోలేరు, ఎవరూ తస్కరించలేరు. ఒక రూమ్లో శాశ్వతంగా ఉష్ణోగ్రతను మార్చడానికి ఉష్ణ నియంత్రణ మాపకం ఎలా బిగిస్తామో అదే మాదిరిగా మన ఆర్థిక స్తోమతను రూపాయలలోన అనేక ఆర్థిక సంపద అనే ఉష్ణ నియంత్రణ మాపకమును మన ఆలోచనలో శాశ్వతంగా బిగించుకోవాల్సి ఉంటుందన్నమాట. ప్రస్తుతం మీ ఆర్థిక సంపాదన వేలల్లో ఉంటే లక్షల్లోకి, లక్షల్లో ఉంటే కోట్లలోకి, అలాగా ఆలోచన ధారణని మార్చుకోవాలి. మన ఆలోచన ధారణ వేలల్లో ఉందా, కోట్లలో ఉందా, లక్షల్లో ఉందా, మీ ఆర్థిక ఫిక్స్ చేసుకోవాలి. ఏది చేసుకున్నాం మనం ఫిక్స్, దాని ప్రకారమే మన జీవితంలో ఆర్థిక సంపాదన మార్గాలు, ద్వారాలు తెరుచుకుంటూ ఉంటాయి అన్నమాట. ఈ యొక్క ఆర్థిక విషయాలే కాకుండా జీవితంలో ఏ రంగంలోనైనా ఎన్ని విధాలుగానైనా అనుభవాలను సృష్టించుకోవచ్చు. సంపన్నుల పట్ల, విజయాలు సాధించిన వారి పట్ల మన దృక్పథం ఎలాంటి దృక్పథాన్ని మనం కలిగి ఉంటున్నాము అని అది కూడా మనం చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ధీరుభాయ్ అంబానీ, గౌతమ్ అదానీ, ఇంకా మీకు తెలిసిన సంపన్నులు అక్రమ మార్గాలలో, నీతి మార్గాల్లో సంపాదిస్తున్నారు అనే భావనలు, నమ్మకాలలో ఉంటే అలాంటి భావనలను తక్షణమే వదిలిపెట్టండి. వారు ఏ మార్గాలలో సంపాదిస్తున్నారో అన్న విషయం ఈ ప్రకృతి చూసుకుంటుంది. అది మనకి అనవసరం. ఆ విషయాలు మనకెందుకు? ముందు మన విషయాలు చక్కబరుచుకోవడానికే సమయం లేదు. మరి ఇతరుల విషయాలకు టైం ఎక్కడిది? జడ్జి నాట్, తీర్పు చెప్పకము. లోకంలోని దోషాలు, లోపాలను కనిపెట్టేంత సమాచారం మన దగ్గర లేదు. ముందు మనం మహాసంపన్నులుగా, మహాజ్ఞానులుగా,
మహాయోగులుగా తయారవుదాం. అందుకోసం సంకల్పాలను నిర్దేశించుకుని కృషి సాధన చేద్దాం. ఎవరి లైఫ్ డిజైన్ వారిదే. అలాంటప్పుడు ఇతరుల లోపాలను దోషాలను వెతకడం మాని మన సంగతి మనం చూసుకుందాం. ఇతరులలో ఏ దోషాలు మనకు కనబడుతున్నాయో అవి మన అంతరంగంలో ఉన్నాయని గుర్తుంచుకోండి. మీ లోపల ఉన్న వాటిని మాత్రమే బయటకు గుర్తిస్తున్నారని కనిపెట్టండి. అయితే యోగులు జ్ఞానులు మాత్రం ఇతరుల శ్రేయస్సు కోసం ఇలా నడుచుకుంటే బాగుంటుంది, ఇలా జీవితాన్ని సరిదిద్దుకోండి, ఇలా లక్ష్యాలను ఎంచుకోండి, యోగ సాధనతో మీ జీవితాలను ఉన్నతీకరించుకోండి వంటి ఉపదేశిస్తూ ఉంటారనమాట. యోగులు జ్ఞానులు లోక శ్రేయస్సును ఆకాంక్షిస్తూ ఉంటారు కనుక వారు ఇతరుల జీవితాలను సరిదిద్దేందుకు అర్హులే. యథా ఇచ్చసి తథా కురు. చెప్పవలసిన దానిని చెప్పాను, ఇక నీకు ఎలా నచ్చితే అలా చేయవచ్చు అని మాత్రమే యోగులు జ్ఞానులు ఉపదేశిస్తారనమాట. కనుక మంచిని, సంపదను, శ్రేయస్సును మెచ్చుకోండి, ప్రోత్సహించండి. అలాంటి భావనలనే కలిగి ఉండండి. ఆకర్షణ సిద్ధాంతం ప్రకారం అలాంటి వాటిని మీ జీవితంలోకి ఆకర్షిస్తారు. మీరు దేనిపైన దృష్టి పెడతారో అది వ్యాకోచం చెందుతుంది. నా జీవితంలో జరుగుతున్న మంచి ఏమిటి, లేదా నా జీవితంలో దొరుకుతున్న తప్పులేమిటి అని మీరు ఫిర్యాదులు చేస్తూ ఆలోచిస్తూ కూర్చుంటే, మీరు దేనిపైన దృష్టి కేంద్రీకరిస్తే అదే మీ జీవితంలోకి ఆకర్షింపబడుతూ ఉంటుందన్నమాట. మీ జీవితంలో తప్పులు దొరుకుతున్నాయని ఆలోచిస్తూ కూర్చుంటే అలాంటి వాటిని జీవిత అనుభవాలుగా పొందుతారు. మీరు నిర్ణయించుకోవడానికి సరైన సమయం ఇదే, అంటే ఈ వర్తమానంలోనే అనమాట. మీరు బలిపశువుగా మారి పేదవరకైనా అనిపిస్తారా, సంపన్నులుగా మార్పు చెందుతారా? అంతేకాని ఏకకాలంలో పేదవాడుగాను మరి ధనికుడుగాను ఉండలేరు. అవుతే పేదవాడిగాడ లేకపోతే ధనికుడిగా అలా ఉండాలి. మీ గుండెపైన చెయ్యి వేసుకుని ఇలా చెప్పండి, నా జీవితంలో సంపన్నుడిగా ధనవంతుడిగా ఉంటాను అని. నేను యోగిని అవుతాను, యోగిగా ఉంటూ ధనం డబ్బు ఇచ్చే అన్ని జీవిత అనుభవాలను పొందుతున్నాను అని చెప్పుకోవాలన్నమాట. ప్రతి క్షణము మీ జీవితాన్ని మీరే సృష్టించుకుంటున్నారనే విషయాన్ని గుర్తించుకోండి. ధనికుడిగానో లేక పేదవాడిగానో లేక యోగిగానో లేక యోగి ధనికుడిగానో మీరే దానిని ఆకర్షించుకుంటూ ఉంటారన్నమాట. చక్కగా మనం అలాగా ఏదైతే చక్కగా మనం రోజు ఈ అభ్యాసం చేసుకుంటూ మన యొక్క సబ్కాన్షియస్ మైండ్ ఊహాశక్తితో కలలు కనడం, ఫీలింగ్స్ మరి ఎమోషన్స్ ఏం వాంఛిస్తున్నామో దానిని తప్పనిసరిగా పొందగలుగుతారు. అంతేకాని మీరు నాకు ఇది కావాలి అని చెప్పుకున్నంత మాత్రాన ఏది రాదు. మీరు దానిని సబ్కాన్షియస్ మైండ్లోకి ఊహాశక్తి ద్వారా ఎంచుకున్నప్పుడు తొలుత ఆ లక్ష్యం మీ లోపల సృష్టింపబడి ఆ తర్వాతనే బాహ్య జీవితంలోకి ప్రకటితం అవుతుంది. ఒక డొనాల్డ్ ట్రంప్, ఒక బరాక్ ఒబామా, ఒక ధీరుభాయ్ అంబానీ, ఒక అజిమ్ ప్రేమ్జీ, ఒక వారెన్ బఫెట్, ఒక స్టీవ్ జాబ్స్ మాదిరిగా యోద్ధ వలె పోరాట పటిమను అలవర్చుకోవాలన్నమాట. సుఖమయ పరిధిలో ఇరుక్కొని నాకు ఇంత ఆదాయం చాలు, ఇంత సంపాదన సరిపోతుంది వంటి పరిమిత భావాలలో ఇరుక్కుపోకుండా మిమ్ములను విస్తరింప చేసుకోండి. ఇంకా ఇంకా గొప్ప లక్ష్యాలు, యోగి, జ్ఞాని, ఆనందం అన్నీ ఎంచుకోండి. మిగతా విషయాలు ఆకర్షణ సిద్ధాంతంలో ఆకర్షణ అధ్యాయంలో మనం తెలుసుకున్నాం కదా. అందుకని తృప్తిగా, యోగిగా, జ్ఞానిగా, సర్వే జనా సుఖినో భవంతు అనుకుంటూ నిరంతరము అదే భావనతో ఉంటే అదే మనకి సృష్టి జరిగి బాహ్యంలో జీవితం అద్భుతంగా మారిపోతుంది అనమాట. ఓకే మాస్టర్స్.